హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శాన్వీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఫంక్షన్లలో చేసే బగారా రైస్ను ఇంట్లోనే ఈజీగా చేసుకుందాం. ముందుగా 2 గ్లాసుల రైస్ను తీసుకున్నాను. ఈ రైస్ను 2 నుండి 3 సార్లు మంచిగా వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ను తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ను కూడా తీసుకోవచ్చు. బగారా రైస్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, 2 చిన్న దాల్చిన చెక్కలు, 2 బగారాకులు, కట్ చేసుకొని పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, 2 క్యారెట్లు, 10 కాజులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తరిగిన కొత్తిమీర మరియు 2 స్పూన్ల కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకున్నాను. ఇక్కడ నేను బగారా రైస్ను రైస్ కుక్కర్ బౌల్లో చేస్తున్నాను. మనము నెయ్యిని తీసుకోవడం వలన బగారా రైస్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బగారా ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 చిన్న దాల్చిన చెక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను, కాజులను వేసుకొని కలుపుతూ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును మరియు కరివేపాకును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల నీళ్లను తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లను తీసుకోవాలి కాబట్టి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల నీళ్లను తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పును, కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసుకొని నీళ్లు ఎసరు వచ్చే వరకు మూతను పెట్టుకోవాలి. ఎసరు వచ్చాక అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని తీసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైస్లో వాటర్ అంతా అయిపోయాక ఫ్లేమ్ను లోలో పెట్టుకొని తరిగిన కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఈ బగారా రైస్లోకి వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా బాగుంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.